పహల్గామ్ దాడి దేశం మొత్తాన్ని ఉలిక్కిపడేలా చేసింది. ఈ క్రమంలో ప్రధాని మోడీ పాక్పై తీవ్ర ప్రతీకారం తీర్చుకునేందుకు సిద్ధమయ్యారు. ఈ దాడికి పాల్పడిన వారే కాకుండా కుట్రలో భాగస్వాములైన వారిని కూడా వదిలేది లేదంటూ భీష్మించుకున్నారు. దీంతో కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు కొన్ని కీలక వ్యూహాత్మక నిర్ణయాలు తీసుకునే దిశగా వేగంగా కదులుతుంది. దేశంలోని అన్ని రాష్ట్రాలకు యుద్ధ పరిస్థితులకు సిద్ధంగా ఉండాలని సూచించిన కేంద్రం దీనితో పాటు ప్రజలకు గగనతల దాడుల విషయంలో అవగాహన కల్పించేలా చర్యలు తీసుకుంటుంది. మే 7న మాక్ డ్రిల్ నిర్వహించాలని, ఇందులో విద్యార్థులు, స్వచ్ఛంద సేవకులు, సివిల్ డిఫెన్స్ సిబ్బంది పాల్గొనాలని ఆదేశించింది. ఈ మాక్ డ్రిల్ ద్వారా విమాన దాడుల సమయంలో ఎలా స్పందించాలో, ప్రజల్ని ఎలా అప్రమత్తం చేయాలో, సైరన్ల ద్వారా హెచ్చరికలు ఎలా ఇవ్వాలో శిక్షణ ఇవ్వనున్నారు. ప్రధాన పట్టణాల్లోని కీలక పారిశ్రామిక కేంద్రాలు, రహస్య వ్యవస్థలు భద్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని కేంద్ర హోంశాఖ సూచించింది. ప్రజలను భద్రంగా తరలించే మార్గాలను కూడా ముందస్తుగా సిద్ధం చేయాలని సూచనలు ఇచ్చింది. ఇదే సమయంలో బంకర్లు, రక్షణ గుహలను శుభ్రంగా ఉంచాలన్న సూచనలు కూడా జారీ చేసింది. పాకిస్తాన్ ఇటీవల అణుబాంబు హెచ్చరికలతో భారత్ను మళ్లీ రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తుంది. భారత్ మాత్రం ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వాలను అప్రమత్తం చేస్తూనే మరోవైపు ఆర్థికంగా, నీటి వనరుల పరంగా పాకిస్తాన్పై ఒత్తిడి పెంచుతుంది. ఇప్పటికే సింధు ఒడిదుడుకులకు కళ్ళెం వేస్తూ బగాలిహర్, సలాల్ జలాశయాల నుంచి నీటి ప్రవాహాన్ని నిలిపివేయాలని నిర్ణయం తీసుకుంది. అంతేకాకుండా పాకిస్తాన్కు నిధులు ఆపివేయాలని ఆసియా అభివృద్ధి బ్యాంకుకు కూడా విజ్ఞప్తి చేసింది. అంతర్జాతీయంగా కూడా భారత్కు మద్దతు లభిస్తుంది. రష్యా అధ్యక్షుడు పుతిన్, జపాన్ నాయకులు ఉగ్రవాదంపై భారత్ చేపట్టిన పోరాటానికి మద్దతు ప్రకటించారు. అయితే చైనా మాత్రం పాకిస్తాన్కు అండగా నిలుస్తూ సంయమనం పాటించాలని పిలుపునిస్తుంది. ఐక్యరాజ్య సమితి భారత్ పాక్లకు శాంతిని ప్రోత్సహించేలా చర్యలు తీసుకోవాలని సూచించింది.